పెద్ద రాష్ట్రాలతోనే ఏం ప్రాబ్లం లేదు. చిన్న రాష్ట్రాలు చూసుకుందాం. సిక్కిం రాష్ట్రం ఉంది ఇప్పుడు. 32 మంది ఉన్నారు. 32 మంది అంటే 15% అంటే 5 మంది వస్తారు. మరి 5 మంది నియామకం చేసుకోవచ్చా? గరిష్టంగా 5 మందే ఉన్నారు. కనిష్టంగా 12 మంది తప్పనిసరిగా ఉండాలి కదా! మరి రాష్ట్రాన్ని అట్లా నిర్వహించుకోవడం జరుగుతుందా? నియామకం చేసుకోవడానికి వీల్లేదు. ఇంకో రాష్ట్రం చూసుకుందాం. గోవా ఉంది. గోవా 40 మంది ఉన్నారు. 40 మందిలో 15% అంటే 6 వస్తారు. ఈ రాష్ట్రాన్ని నియామకం చేయడానికి వీలుంటుందా? వీలుండదు. 12 మంది ఖచ్చితంగా ఉండాలి. అయితే నియామకం చేసేది గవర్నరు రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క సలహా మేరకు నియామకం చేస్తాడు. విధానసభ సభ్యులై ఉండొచ్చు, విధాన పరిషత్ సభ్యులైనా ఉండొచ్చు, విధానసభ మరియు విధాన పరిషత్ సభ్యులైనా ఉండవచ్చు. న్యాయశాఖ విధి ఏందంటే న్యాయ సమీక్ష చేసి తీర్పులను ఇవ్వడం జరుగుతుంది. న్యాయ సమీక్ష అంటే న్యాయశాఖ చేసిన చట్టాలు కార్యనిర్వాహక చేసిన పరిపాలన మొత్తము రాజ్యాంగబద్ధంగా ఉన్నాయా లేదా అని పరిశీలించడమే న్యాయ సమీక్ష చేయడం అంటారు. న్యాయ సమీక్షను అమెరికా రాజ్యాంగం నుంచి తీసుకున్నాము. మన దేశంలో 2 స్థాయిలలో న్యాయశాఖలు కలవు. కేంద్ర స్థాయిలో న్యాయశాఖ ఉంటే సుప్రీంకోర్టు అంటారు. రాష్ట్ర స్థాయిలో న్యాయశాఖ ఉంటే హైకోర్టు అంటారు. కేంద్ర స్థాయిలో న్యాయశాఖను సుప్రీంకోర్టు అంటారు. సుప్రీంకోర్టు అనేది దేశంలో ఉన్న అత్యున్నతమైన న్యాయస్థానం కాబట్టి న్యాయశాఖ చేసిన చట్టాలు కార్యనిర్వాహక చేసిన పరిపాలన రాజ్యాంగబద్ధంగా ఉన్నాయా లేదా పరిశీలించడమే న్యాయ సమీక్ష చేసి తీర్పులను ఇవ్వడమే సుప్రీంకోర్టు యొక్క పని. 2 రకాలు ఉంటాయి. అంటే పాజిటివ్గా రాజ్యాంగబద్ధంగా ఉంటే ఓకే, రాజ్యాంగబద్ధానికి విరుద్ధంగా ఉంటే కొట్టివేయడం జరుగుతుంది సుప్రీంకోర్టు. అయితే 2015లో అక్టోబర్ 16న 99వ రాజ్యాంగ సవరణ ద్వారా ఎన్జేఏసీ నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేయడం జరిగింది నెగిటివ్గా ఉండడం కారణంగా. రాష్ట్ర స్థాయిలో న్యాయశాఖను హైకోర్టు అంటారు. ఒక రాష్ట్ర హైకోర్టు యొక్క విచారణ పరిధి ఆ రాష్ట్రానికి మాత్రమే పరిమితమై ఉంటుంది. రాష్ట్ర శాసనశాఖ చేసిన చట్టాలు రాష్ట్ర కార్యనిర్వాహక చేసిన పరిపాలనా చర్యలు రాజ్యాంగానికి అనుకూలంగా ఉన్నాయా లేదా అని పరిశీలించి తీర్పులు ఇవ్వడమే హైకోర్టు యొక్క పని. ఇవి కూడా 2 రకాలు. పాజిటివ్గా ఉంటేనేమో ఓకే, నెగిటివ్గా ఉంటే కొట్టివేయడం జరుగుతుంది హైకోర్టు. థ్యాంక్ యూ అండి.